తర్వాత దాదాపు 7-8 ఇంటర్వ్యూలు చేశాను నేను. తర్వాత నేను తేజాలోకి వచ్చింది, జెమినీ న్యూస్కి వచ్చింది 2010లో కదా. తర్వాత ఆంధ్రప్రభకి నేను అప్పుడు ఆర్టికల్స్ రాసేవాడిని వీక్లీ ఒకటి, సత్యకాలం అనే పేరుతో నాది వచ్చేది ఒకటి, 3rd పేజ్ ఆర్టికల్. 2011లోనో ఏమో రాశాను నేను, అది 11-12 అప్పుడు రాశాను నేను నక్సలిజం అయిపోబోతుంది అనేది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూసింది ఏంటంటే, నేను వెళ్ళిన ఏరియాలో దాదాపుగా ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన, జనశక్తి, మావోయిస్టు ఎన్ని గ్రూపులోనే అన్ని గ్రూపుల వాళ్ళు ఇంటర్వ్యూలు చేశాను మ్యాక్సిమం. పెద్ద నాయకులు చేశాను, మరీ పెద్ద నాయకులు దొరకలేదు కానీ మ్యాక్సిమం కమాండర్ లెవెల్లో చేశాను, ప్లటూన్ కమాండర్లను చేశాను, ఇట్లాంటివి చేశాను నేను. ఆ ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన అయితే రాష్ట్ర స్థాయి నాయకులతోనే చేశాను నేను ఇంటర్వ్యూ. కాబట్టి నాకు అవన్నీ అక్కడ చూసినప్పుడు ఏమైందంటే, పాప వాళ్ళందరూ అమాయకంగా ఉన్నారు, వాళ్ళ చేతుల ఆయుధాలు ఉన్నాయి, అంత లోకం గురించిన వాళ్ళ అవగాహన చాలా తక్కువ ఉంది. నేను అబ్జర్వ్ చేసి లోకం గురించిన అవగాహన చాలా తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నల్లమలలో నేను అప్పుడు సురేష్ అండ్ ప్లటూన్ కమాండర్ ఉండేవాడు, తర్వాత ఎన్కౌంటర్లో చనిపోయాడు అతను. మీకు రాష్ట్రంలో ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, రాకెట్ లాంచర్స్ మొట్టమొదట వాడిన అతనే, ఆ సురేష్ను టెక్ మధు వీళ్ళిద్దరు, తర్వాత ఎన్కౌంటర్లు ఇద్దరు చనిపోయారు. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళ రాకెట్ లాంచర్ అయ్యి నేను ఇంటర్వ్యూలు కూడా తీశాను, నేనే చూపించాను.